హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సౌదీ టు ఇండియా సర్ప్రైజ్ వీడియో కంటిన్యూషన్. సో, నిన్నైతే ఇలా ల్యాండ్ అవ్వడానికి మేఘాల్లో నుంచి కిందకెళ్తుందని చెప్పాను కదండీ ఫ్లైట్. సో, అలా కిందకెళ్తున్నప్పుడు మేఘాలన్నీ కమ్మేశాయి ఫ్లైట్‌ని. మేము కూడా ఫ్లైట్ కిందకి దిగుతుంది అనుకున్నప్పుడు ఫ్లైట్ కిందకెళ్ళి మళ్ళీ పైకొచ్చింది. సో, ఫ్లైట్ పైకొచ్చిన తర్వాత అలా అలా షేక్ అవుతా ఉంది కొంచెం కొంచెంగా. మాకైతే భయమేసింది. ఏంటిది కిందకెళ్ళి పైకొచ్చింది మళ్ళీ షేక్ అవుతుంది. అసలు ఫ్లైట్ దిగుతామా లేదా అని ఏంట్రా బాబు ఏమవుతుంది అనుకున్నాము. మేమైతే ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండా వెళ్తున్నాం గాబట్టి, అసలు ఫ్లైట్ కిందకెళ్తదా లేదా, ఏదన్నా అయితే మేమొచ్చాము అనే విషయం గూడా ఎవరికన్నా తెలుస్తదా లేదా అని టెన్షన్ అయితే పడ్డాం కాసేపు. అప్పుడే పైలట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశాడనమాట. కింద మంచు వల్ల రన్‌వే ఏం కనిపించట్లేదు ఫ్లైట్ ల్యాండ్ జేయడానికి. సో, ఆకాశంలోనే కాసేపు ఫ్లైట్‌తో చక్కర్లు కొడదామని చెప్పాడనమాట. ఇంకా ఓకే. దానివల్ల మాకు కింద ఏం కనిపించట్లేదని అప్పుడే అర్థమైంది. ఇంకా అలా అలా ఒక 20 మినిట్స్ ఆకాశంలో అలా తిరుగుతానే ఉన్నాం మేము. తిరిగిన తర్వాత లైట్‌గా రన్‌వే కనిపిస్తుందని ఇంకా మెల్లగా పైలట్ అయితే రన్‌వే మీద ల్యాండ్ చేశాడు. అప్పటికి కూడా చూడండి, రన్‌వే మీద దిగిన ప్లేస్ తప్ప చుట్టూ ఉన్నది ఏది కనిపించట్లేదు. అంత ఫాగ్ అయితే ఉంది. అసలు హైదరాబాద్‌లో ఇంత ఫాగ్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఒక 20 మినిట్స్ తర్వాత సేఫ్‌గా అయితే ల్యాండ్ అయిపోయాం మేము. ఇంకా ఫ్లైట్ దిగి బ్రిడ్జ్ లోపల నుంచి ఎయిర్‌పోర్ట్‌లోకి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ దిగిన తర్వాత అయితే కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాము. ఎందుకంటే ఎవరికీ చెప్పకుండా వచ్చాం కాబట్టి ఓకే. ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యామని. ఇంక తర్వాత అక్కడ చెకింగ్‌లు, లగేజ్ తీసుకోవడం అంతా అయిపోయి ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకొస్తుంటే ఈ జిరాఫీ ఒకటి కనిపించింది మా వాళ్ళకి. ఇంక చూడండి, అక్కడే ఉండిపోతారంటే రాను కూడా రావట్లేదు అక్కడి నుంచి. ఇంకా ఎలాగోలా వాళ్ళని తీసుకొని బయటికైతే వచ్చాము. బయటికి రాంగానే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ థీమ్‌తో మొత్తం రెడ్ థీమ్‌తోనే ఉంది ఎయిర్‌పోర్ట్ అంతా. చాలా బాగుంది. అక్కడ చూసారా బొకేలు కనిపిస్తున్నాయి. అవి చూడగానే ఎవరైనా మాకు కూడా వెల్కమ్ చేస్తూ బొకే ఇస్తే బాగుండు అనిపించింది కానీ, మేమే సర్ప్రైజ్‌గా వచ్చాం కదా! మాకెవరు బొకే ఇస్తారా అనుకుని కాసేపు మళ్ళీ ఓకే అని బయటికెళ్ళాము. ఇక్కడికెళ్ళిన తర్వాత ఇలా సీజన్స్ గ్రీటింగ్స్ అని పెట్టారనమాట. అందరు ఫోటోస్, వీడియో తీస్తుంటే మేము కూడా అలా 2, 3 ఫోటోలు, వీడియోలు తీసుకొని చలో అని ఇంక మళ్ళీ బయటకొచ్చేసి క్యాబ్ అయితే ఎక్కేసామనమాట. ఇంక మా పిల్లల్ని చూడండి, మేము క్యాబ్ ఎక్కిన తర్వాత వీడియో తీయంగానే ఛీ అని మళ్ళీ అదే చూపిస్తా ఉన్నారు. సరే మళ్ళీ టైం అయితే 10 అయిపోయింది. టిఫిన్ పెడదామని చెప్పేసి మా వాళ్ళకి పెడుతుంటే వాళ్ళకి టిఫిన్ వద్దంట. ఇద్దరు నిద్ర మత్తులో ఉన్నారు మళ్ళీ. మా పాప అయితే వాళ్ళ డాడీతో లేస్ కొనిపించుకుంది టిఫిన్ వద్దని. ఆ టిఫిన్ చేయలేదు, లేస్ తినలేదు, అలానే వదిలేసింది. ఇంకా క్యాబ్ దిగి మేమైతే ఇంటికి వస్తున్నాము. ఇది మా ఇంటికి వచ్చే రూట్ అనమాట. ఇక్కడ నుంచి నేను మీకు కొన్ని ఒరిజినల్ వాయిసెస్ అయితే వినిపిస్తాను. మేము ఎలా సర్ప్రైజ్ ఇచ్చాము ఏంటి అనేది. ఈ రూట్‌లో కొంచెం వెహికల్స్ అవి అడ్డుగా ఉంటాయి కాబట్టి క్యాబ్ కొంచెం రాదు. ఆ కనిపించే గ్రీన్ బిల్డింగ్ మాదనమాట. పైనుంచి ఎవరైనా చూసేస్తారేమో అని ఫుల్ టెన్షన్ ఉండే. సర్ప్రైజ్ చెప్పు నాన్నమ్మకి, సర్ప్రైజ్ చెప్పు. ఇంకా మా అత్త అయితే మమ్మల్ని చూసేసరికి సడన్‌గా ఎమోషనల్ అయిపోయారు. అందుకే వీడియో తీయలేకపోయాను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎప్పుడు వచ్చారు? పొద్దునే ఇందాకే వచ్చాం. ఏం అసలు పొద్దున్నే కూడా మీ షార్ట్ చూసి హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. ఎప్పుడు వచ్చారే? ఎత్తుకోనన్నా దాన్ని, ఎత్తుకోనంటే ఎత్తుకో, వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంది కన్నాత తేడి, కన్నాత తేడి. బెడ్రూమ్లోకి వెళ్ళావా? సో, ఇక్కడ మా వదినని, మా మామయ్యని వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేశామనమాట. మా వదిన వాళ్ళ ఇంటికి మేము వెళ్దాం అనుకున్నాం సర్ప్రైజ్ చేయడానికి. కానీ వాళ్ళే ఇక్కడికి వస్తున్నామని ఫోన్ చేశారు. సో, అందుకని ఇంకా మళ్ళీ ఇక్కడే సర్ప్రైజ్ ఇచ్చాము. వాళ్ళ రియాక్షన్స్‌ని కూడా మీకు క్యాప్చర్ చేసి చూపించాను కదా!
ఇంక మా అత్తయ్య అయితే ఒక్కటే ఉన్నాను న్యూ ఇయర్ రోజు అని చెప్పి చాలా లోన్లీగా ఫీల్ అయ్యారంట. ఇంక మేము వచ్చేసరికి అయితే డబుల్ హ్యాపీ అయిపోయింది అప్పుడు. సో ఇంక ఫ్యామిలీ మొత్తం కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. కేక్ కట్ చేసి ఇంకా అందరం అలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని కేక్ కటింగ్తో ఇంకా మా సర్ప్రైజ్ వీడియో అయితే సేఫ్గా హ్యాపీగా అయితే జరిగింది. ఇంకా మేమైతే హ్యాపీగా కేక్ కట్ చేసి ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకున్నాము. సో మా సర్ప్రైజ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ అందరికి కూడా విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను.